బీజేపీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య అన్ని అబద్ధాలు చెప్తూ ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం యాదాద్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రిలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య అన్ని అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. బీజేపీలో అభ్యర్థి లేక ఒక జంపు జిల్లానికి టికెట్ ఇచ్చింది. అతను ఒక చదువుకున్న డాక్టర్ అయి ఉండి కార్పొరేట్ హాస్పిటల్స్కి కొమ్ము కాస్తూ ఎయిమ్స్ హాస్పిటల్ని నిర్వీర్యం చేసిన బూర నర్సయ్య పేద మధ్యతరగతి కుటుంబాలకి అన్యాయం చేశారని అన్నారు. ఇవాళ మా బీసీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, బీజేపీ పార్టీ కులం, మతం, దేవుని పేరు మీద రాజకీయం తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని అన్నారు. గతంలో బూర నర్సయ్య ఎంపీగా గెలిచి ఏం అభివృద్ధి చేశారో ఒకసారి భువనగిరి ప్రజలందరికీ చెప్పాలన్నారు. పక్క పార్టీ అభ్యర్థులను తప్పు పట్టడం, వ్యక్తిగత విషయాలు మాట్లాడడం తగదు అన్నారు. బూర నర్సయ్యలా నేను వ్యక్తిగతంగా మాట్లాడలేను. ఈరోజు మాట్లాడుతున్న ఇదే అమిత్ షా 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబం ప్రాజెక్టులలో రెడీజైనింగ్ పేరుతో 30,000 కోట్ల ప్రాజెక్టుని 1,50,000 కోట్లకి పెంచి అక్రమాలు, అవినీతికి పాల్పడుతుంటే పెద్ద పాత్ర పోషించాల్సిన బీజేపీ ఆ రోజు వాళ్ళు రాష్ట్రాన్ని దోచుకుంటే ఎందుకు అడ్డుకోలేదు? రాష్ట్రం అప్పుల పాలైతే కేంద్రం హోంమంత్రిగా ఉన్న అమిత్ షా ఆ రోజే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా రాష్ట్రం అప్పుల పాలు కావడానికి కారణమయ్యారని, తెలంగాణ భారతం దేశంలో అంతర్భాగం కాదని అన్నారు. ఇది సెకండ్ టైం ప్రెస్ మీట్ పెడుతున్నా. ఈరోజు ఆలయంలో ప్రోగ్రామ్ ఉంది కాబట్టి నేను ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడా. ఎవరికైనా అధికారం ఉంది, వాళ్ళకి టికెట్ తెచ్చుకుంటారు, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ఉంటాయి. నేను ఏ రోజు బూర నర్సయ్య గౌడ్ గారి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడలే. నాకు కొంతమంది వచ్చి వాళ్ళ సొంత పిల్లనిచ్చిన మామ వచ్చిండు, ఆయన సొంత మేనబావ, వాళ్ళ బావ అక్కని చేసుకుని అక్క బిడ్డనే చేసుకుని ఆయన వాళ్ళ బావ మా దగ్గర ఐఎన్టీయూసీ లీడర్, కాంగ్రెస్ లీడర్ ఉండే వెనకట. ఆయన వచ్చి చెప్పిండు ఈయన బాగుతాం, కానీ నేను అన్న పర్సనల్గా పోండి నాకు చెప్పిన. ఆయన ఫ్యామిలీ, ఆయనకు 2వ భార్య ఉండొచ్చు, 3వ భార్య ఉండొచ్చు. ఆయన శ్రీరాముడు అని మాట్లాడే దొర. ఫస్ట్ శ్రీరాముడు గురించి నోరెత్తే బూర నర్సయ్య గౌడ్ గారికి ఒకటి చెప్తున్నా. శ్రీరాముడు అంటే ఏంటి? ఏకపత్ని పదం. మరి ఈయన ఏంది? ఈయన ఏదో కథ. నేను ఎందుకు మాట్లాడుతుండు? ఈయన బీజేపీ టికెట్ ఇచ్చే ముందు ఇవాళ రామపాలన, రాముని గురించి మాట్లాడే వాళ్ళు నేను ఎందుకంటే నెగిటివ్ కామెంట్ చేయదలుచుకోలేదు, అంతటితో ఆపుతున్నా. నేను ఎందుకంటే ఈరోజు ఫోర్జరీ విషయాన్ని నేను ఫోర్జరీ చేసినా అని చెప్పి నా భువనగిరి ప్రజల ముందు నా క్యారెక్టర్ని అసాసిన్ చేసే ప్రయత్నం బూర నర్సయ్య గౌడ్ గారు చేసిన, ఆయనకు ఛాలెంజ్ చేసిన వీళ్ళకి కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలి. అమిత్ షా లాంటి వాడు వచ్చినప్పుడు కాగితం రాసిస్తే ఈయనకు జ్ఞానం లేదు, ఆయనకు బుద్ధి లేదు చదివినోడికి. దాని గురించి 2 నిమిషాలు ఢిల్లీకి ఫోన్ చేసి దీని మీద ఎంక్వైరీ చేయండి, చామల కిరణ్ కుమార్ రెడ్డిని, రాహుల్ గాంధీ గారికి మధ్యన ఇటువంటి ఏదైనా ఇష్యూ ఉందా అని ఎంక్వైరీ చేయడం ఎంతసేపు చెప్పండి? మీరే చేయగలుగుతారు ఒక విలేకరుగా. రెడ్డి గారు మన దగ్గర భువనగిరి ర్యాలీలని చెప్పిండు. రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఆగస్టు 15 కల్లా ముఖ్యమంత్రి గారు లక్ష్మణ సంవత్సరాన్ని సాక్షి చెప్పిండు. రైతు భరోసా కూడా కొన్ని అకౌంట్లలో పడకపోతే 2 రోజుల క్రితం రైతు భరోసా పడ్డది. ఈ రోజు కూడా ఇంకా 1-2 పథకాలు ఏదైతే పెండింగ్ ఉన్నాయో అన్ని పథకాలను చిత్తశుద్ధితోటి ముందుకు తీసుకుపోవాలని చూస్తున్నాం. మీ అందరికి తెలిసిందే, తెలంగాణ ప్రజలకు మీ ద్వారా చెప్తున్నా, తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 2014 మేనిఫెస్టోని అమలు పరచలేదు, 2018 మేనిఫెస్టోని అమలు పరచలేదు. మాకు 150 రోజులు ఇచ్చింది. 150 రోజులలో మేము ఏ రోజు కూడా తెలంగాణలో చీకటి జీవోలు తీసి కొన్ని లక్షల కోట్లు మనకు తెలియని డబ్బు కూడా దండుకున్న విషయాన్ని శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేసినాం. మేము అనుకున్న దానికంటే తెలంగాణ ఇంకా ఊబిలో ఉందన్న విషయాన్ని మేము ప్రభుత్వంలోకి వచ్చినాకనే తెలుసుకున్నాం. దాని నుంచి అధిగమించి బయటికి రావాలన్న ప్రయత్నంలోనే మేము అన్ని పథకాలను అమలు చేస్తున్నాం. ప్రజాపాలన పెట్టినాం. మీ అందరికీ తెలిసిందే, 1 కోటి అప్లికేషన్లు వచ్చినాయి ప్రజాపాలన ఎందుకు పెట్టినాం? స్థితిగతులు తెలుసుకుందామని పెట్టినాం. ప్రజలకి ఎంతమందికి రేషన్ కార్డులు వచ్చినాయి, ఎంతమందికి పింఛన్లు వస్తున్నాయి, ఎంతమందికి ఇల్లు లేవని తెలుసుకొని ఇవ్వాలి కదా. పథకాలు ఇస్తా అని చెప్పినాక కూడా కాళేశ్వరం కట్టినట్టు పథకాలు ఇస్తామా ఏంది? 2 ఏళ్ల కాళేశ్వరం కట్టాలని పిచ్చి ఆలోచనతో డిజైన్లను పట్టించుకోకుండా కట్టది కూలిపోయింది. ప్రజల సొమ్ము దుర్వినియోగమైంది. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది, పాలనలో ముందు చూపుంది కాబట్టి చేసే పథకం మీద కూడా ఒక మంచి పరిశోధన చేసి అసలు ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో కాంగ్రెస్ ముందుకు పోవడం వల్లనే ఈ పథకాలలో డిలే అయింది. తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టిస్తూ ఇటు అమిత్ షా, ఇటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇదే కంటిన్యూ డిస్కషన్ చేసుకుంటూ ప్రజల్ని తప్పుతో పట్టిస్తారు.
నమ్మి అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలకు ఒకటే చెప్తున్నా, మాకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు మీరు మా ప్రభుత్వానికి రాష్ట్రంలో. 5 ఏళ్ల తర్వాత మీరే న్యాయ నిర్ణేతలు, మీ చేతుల్లోనే ఉంటుంది మా ఓటు. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్న వాళ్ళకి ఇంకా 4.5 ఏళ్ల సంవత్సరం పాలన చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు చెప్పుడు మాటలు వినొద్దని నేను తెలియజేస్తున్నాను.